మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. చిన్నప్పుడు మనకింట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎన్నో కథలు, రామాయణాలు, భారతాలు చెప్పేవాళ్ళు. అది ఒకానొకప్పుడు ఆ కాలంలో అందరూ భక్తి శ్రద్ధలతో, ప్రేమాభిమానాలతో వినేవారు. ప్రస్తుత కాలంలో చాలామందికి సమయం లేక మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన ఆచారాలు ఏంటి కూడా చెప్పడానికి కూడా తీరుబడి ఉండదు పేరెంట్స్కి. అలాగే వినడానికి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు, సమయం కూడా ఉండదు. చాలా విషయాలు చిన్నప్పుడు మనం చూస్తే కోడి పందాల, హరిదాసుల, ఎడ్ల పందాల అవి చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళన్నమాట. అసలు ఎందుకు అలా చేస్తారు, దాని వెనక అంతరార్థం ఏమిటో అనేది ఇప్పటికీ కూడా చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇప్పటివరకు ఆ విషయాలు తెలియదు. వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాలాంటి మిత్రులకు కూడా చాలామందికి తెలియదు. నేను ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఈ సంక్రాంతి, కనుమ, ముక్కనుమలో ఈ పండుగలో జరిగే కొన్ని విశేషాలు, వాటి వెనక ఉండే అంతరార్థం ఏమిటో పూర్తిగా వినండి, అందరికీ షేర్ చేయండి. సంక్రాంతికి హరిదాసులు ఎందుకు వస్తారు? ఓన్లీ సంక్రాంతి పూట మాత్రమే వస్తుంటారు. దీని వెనుక భక్తి, సంస్కృతి, సామాజిక భావన అన్నీ ఉన్నాయి. సూర్యనారాయణునికి భక్తి. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పవిత్ర కాలం. హరిదాసులు నారాయణ భక్తులు. ఈ సమయంలో నారాయణ నామస్మరణ, భజనలు, కీర్తనలు చేయడం అత్యంత పుణ్యంగా భావిస్తారు. అందుకే సంక్రాంతికి హరిదాసులు వస్తారు. నామస్మరణ ద్వారా శుభం. హరిదాసులు హరిహరి నారాయణ అంటూ తంబుర, గజ్జెలతో ఇంటింట భజనలు చేస్తారు. ఇది ఇంట్లోకి శుభశక్తిని ఆహ్వానించడం అని నమ్మకం అన్నమాట. పంట పండిన ఆనందాన్ని పంచుకోవడం. సంక్రాంతి పంట పండుగ. ఈ సమయంలో అన్నం, ధాన్యం, బియ్యం, పప్పులు, బట్టలు, దానాలు ఇవన్నీ హరిదాసులకు ఇవ్వడం, అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ధర్మబోధ. హరిదాసులు కేవలం భజనలు కాదు, ధర్మం, నీతి, భక్తి గురించిన ఉపదేశాలు ఇస్తారు. గ్రామాల్లో ఇది ఒక రకమైన ధార్మిక బోధ, సాంప్రదాయ విద్యలాగా ఉండేది. సమాజ ఐక్యత. హరిదాసుల భజనలు చిన్న పెద్ద, ధనికుడు, పేదవాడు అందరినీ ఒకే చోట చేర్చేవి. సమాజంలో ఐక్యత పెరుగుతుంది. ఇది హరిదాసులు ఎందుకు వస్తారో దీని వెనక ఉండే విశేషం. ఇప్పటికీ కూడా పల్లె ప్రాంతంలో హరిదాసులు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మనకి ఏవైతే వివరించారో ఆ రకంగా అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా హరిదాసు యొక్క కథలు వింటూ, వారికి తోచింది దానం చేస్తూ అందరూ కూడా చాలా ఐక్యతగా ఈ పండుగని చేసుకుంటారు. ఇక దీంట్లో రెండో పాయింట్కి వెళ్తే, సంక్రాంతికి కోడి పందాలు, ఎద్దుల పందాలు, పొట్టేలు పందాలు, జోదం ఎందుకు ప్రసిద్ధి? దీని వెనుక చారిత్రక, సామాజిక, మానసిక కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా నాకు తెలిసి, ఏమనుకోకండి, ఆంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ జిల్లాల్లో, ఆ మిగతా జిల్లాల్లో కూడా ఈ కోడి పందాలు, ఎద్దుల పందాలు, పొట్టేల పందాలు, జోదం అనేది ఆ పెచ్చగా ఉంటుంది. అసలు అక్కడ చూస్తేనే మతిపోతుంది. నిజంగా అది ఒక రకమైన ఆనందం. అయితే దీని వెనుక ఉండే చారిత్రక, సామాజిక, మానసిక కారణాలు చాలా ఉన్నాయంటే అవేంటో తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ రకంగా పందాలు వేస్తారనేది ఇక్కడ తెలుసుకుందాం. పంట పండిన ఆనందం, ఉత్సవ భావం. సంక్రాంతి రైతు పండుగ. పంట చేతికి వచ్చిన తర్వాత కష్టం తీరిన సంతోషం, విరామం. ఈ సమయంలో గ్రామాల్లో ఆటలు, పోటీలు, వినోదం సహజంగా జరుపుకుంటూ ఉంటారు. ఎద్దుల పందాలు. ఈ ఎద్దుల పందాలు దేనికి వేస్తారు? బలము మరియు గౌరవం. ఎద్దులు రైతుకు జీవనాధారం. ఎద్దుల బలం, చురుకుదనం, శిక్షణ ఇవి చూపించడమే ఎద్దుల పందాలు. అబ్బా, నిజంగా తెలియదండి మనకి. ఇది వినోదం, వ్యవసాయ సంస్కృతి. మొదట్లో ఇది పోటీ మాత్రమే, జోదం కాదు. అంటే ప్రస్తుతం జోదం అయిపోయింది అనుకోండి. కోడి పందాలు పురాతన గ్రామీణ ఆట. కోడిపందాలకి చాలా చరిత్ర ఉంది.
చాలా పురాతన కాలం నుంచి ఉన్నాయి. గ్రామీణులలో ప్రాచుర్యం, శౌర్యం, ఉత్సాహం, పోటీ భావన. కానీ కాలక్రమంలో పందాలతో అంటే డబ్బుతో కలిశాయి. ఈ కోడి పందాలు సరదాగా ప్రారంభమయ్యి ఇప్పుడు అవి కూడా జూదం కూడా అయిపోయింది. ఇప్పుడు కోడి పందాల మీద, ఈ ఎద్దుల పందాల మీద లక్షల రూపాయలు పందెం కాస్తూ ఉంటారన్నమాట. పొట్టేలు పందాలు పశుపోషణ సంస్కృతి. పొట్టేళ్ళు గ్రామాల్లో సాధారణం. వాటి బలం, ఆరోగ్యం, పశుపోషణ మీద ఆసక్తి పెంచేందుకు పోటీలుగా మొదలయ్యాయి. ఇకపోతే జూదం అండి. ఈ జూదం ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, రోజు పోలీసులు రైడ్ చేస్తూనే ఉంటారు, వందల మందిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అయినా ఏ తుప్పల్లోనో, కొండల్లోనో, గుట్టల్లోనో ఎక్కడో చాటుమాటుగా ఈ జూదాలు అనేవి తెగ ఆడేస్తుంటారు. ప్రత్యేకంగా ఈ సంక్రాంతి రోజుల్లో జూదం ఎందుకు ఆడాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అందరికీ కూడా. దీనికి ఒక పురాణ నేపథ్యం ఉంది. ఇదేంటంటే ఒక నమ్మకం. పాండవులు, ద్రౌపది కథ. సంక్రాంతికి ఆడితే పాపం కాదు అన్న అపోహ. ఇది సాంప్రదాయ నమ్మకమే కానీ శాస్త్రీయ ఆధారం ఎక్కడా లేదు. మనకి ఏదైనా నచ్చితే దాన్ని ఒక ఆచారం అని చెప్పో, ఇంకోటి ఒక చక్కటి రంగు వేసి దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సామాజిక కారణం. ఖాళీ సమయం, పంట డబ్బు చేతిలో, ఉత్సాహం మరియు రిస్క్ తీసుకునే మానసిక స్థితి. అందుకే ఈ జూదం అనేది బాగా వ్యాప్తిలోకి వచ్చింది. నైతిక మరియు ధార్మిక దృష్టి. శాస్త్రాలు జూదాన్ని సమర్థించవు. హింసతో కూడిన ఆటలు, కోడే, పొట్టేలు పందాలు ధర్మానికి విరుద్ధం అని అనేక మంది అభిప్రాయం. అసలు ఉద్దేశం వినోదం, కానీ హింస మరియు వ్యసనం అయితే అది పాపమే. యాక్చువల్గా ఏంటంటే మూగజీవాల చట్టం అనేది వచ్చిందండి ఈ మధ్యన. అందుగురించి ఏంటంటే ఈ మూగజీవాలతో పందాలు వేసి వాటికి ప్రాణ నష్టం కలిగించకూడదు. అందుగురించి వాటితో కనుక మనం ఈ పందాలు వేసుకునే ఆటలు, వాటి యొక్క హింస మనం చూస్తూ ఎంజాయ్ చేయడం అనేది కూడా నేరంగా పరిగణిస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఉన్నా సరే ఈ సంక్రాంతి రోజున ఖచ్చితంగా పొట్టేలు పందాలు, ఎడ్ల పందాలు, జూదం ఇవన్నీ ఖచ్చితంగా జరగాల్సిందే, జరిగి తీరుతూ ఉంటున్నాయన్నమాట. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే దీంట్లో బొమ్మల కొలువు పెడుతూ ఉంటారండి. అంటే ఇవి కొన్ని రాష్ట్రాల్లో పెడతారు, కొన్ని ప్రాంతాల్లో పెడతారు. ఈ బొమ్మల కొలువు ముఖ్యంగా దసరా రోజు కొన్ని ప్రాంతాల్లో పెడుతూ ఉంటారు. అసలు ఏది ఏమైనప్పటికీ ఈ బొమ్మల కొలువు అంటే ఏమిటి? చిన్నప్పుడు మేము కూడా బొమ్మల కొలువు పెట్టేవాళ్ళం. మగపిల్లలు అయినప్పటికీ కూడా మేమే లేచి మొత్తం బొమ్మల కొలువు డెకరేషన్ చేసి చాలా నీట్గా చేసి ఒక ఇంట్లో ఒక పెద్ద రూము, దాంట్లో అసలు అద్భుతాలుగా సృష్టించేవాళ్ళం అన్నమాట. క్రియేటివిటీ చాలా బాగా చేసేవాళ్ళం. చాలామంది వచ్చేవాళ్ళు. అక్కడ బొమ్మల పోటీ కూడా జరిగేదన్నమాట. ఎవరింట్లో ఎవరు బొమ్మల కొలువు బాగా పెడతారని ఉండేది. ఆ వాతావరణం చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేది. ఏదేమైనా ఆ రోజులే వేరనుకోండి. సంక్రాంతికి బొమ్మల కొలువు ఎందుకు పెడతారో దీని గురించి తెలుసుకుందాం. బొమ్మల కొలువు అనేది జీవితము మరియు ధర్మము మరియు సంస్కృతి ప్రదర్శన. ఎందుకు పెడతారంటే మన జీవన విధానాన్ని చూపించడానికి. రైతు, కుటుంబ జీవితం, దేవతలు, పశుపక్షులు. పిల్లలకు కథల ద్వారా విలువలు నేర్పడానికి, స్త్రీల కళా ప్రతిభ మరియు సృజనాత్మక చూపించడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ బొమ్మలు కూడా పెట్టే పద్ధతి ఒకటి ఉంది. ఎలా పడితే అలా కాదు, దాన్ని ఆ రకంగా పెట్టి ఈ తల్లులు పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు బొమ్మలు చూపించి చెబుతూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామాయణం సీన్ ఉందనుకోండి, ఈయన రాముడు అంటారు, ఈయన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అని చెప్పి అవన్నీ చూపిస్తుంటారు. చూపించి వాటి యొక్క కథ చెబుతూ ఉంటారు. సో దీనివల్ల వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే ఆవశ్యకత, రైతు అంటే ఏంటి, రైతులకు ఆవశ్యకత ఏమిటి, మన కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, దేవతలు అంటే ఎవరు, పశుపక్షులు ఏంటి, వాటి వల్ల మనకు ప్రయోజనం ఏంటి, అన్నీ కూడా పిల్లలకి వివరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని చక్కగా పేర్చి అమర్చి అందరికీ చూపించడం కూడా ఈ స్త్రీల యొక్క కళా ప్రతిభ అనేది, సృజనాత్మక శక్తి అనేది బయటపడుతూ ఉంటుందన్నమాట. శాస్త్రీయంగా ఈ బొమ్మల కొలువు గురించి ఏంటంటే ఇంట్లో సకల జీవరాశులు సమతుల్యత చూపుతుంది, ప్రకృతిలో మన అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అందుకే బొమ్మల కొలువులో దేవుళ్ళు పై మెట్టుపై పెడతారు, మనుషులు మధ్యలో పెడతారు,
జంతువులు కింద, అది జీవిత శ్రేణి సూచిస్తుంది. సో ఈ రకంగా ఏంటంటే ఒక అరేంజ్మెంట్ కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఒక్కొక్క మెట్టు మీద పెడుతుంటారు. కొంతమంది 3 మెట్లు పెడతారు, కొంతమంది చాలా ఎక్కువ మంది మెట్లు పెడుతూ ఉంటారు, ఎక్కువ బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉంటుంటారు అన్నమాట. ఇది మన సంక్రాంతికి ప్రత్యేకమైన విశేషం, బొమ్మల కొలువు. ఇకపోతే కనుమ, ముక్కనుమ. ఈ కనుమ అంటే ఏమిటి, ముక్కనుమ అంటే ఏమిటి? చిన్నప్పుడు మన తాతలు, బామ్మలు వీళ్ళందరూ చెప్తూ ఉండేవారు, అరే ఈ పండగ మన కోసం, ఈ పండగ వాళ్ళ కోసం, ఈ పండగ మనం చేసుకుంటాం, ఆ పండగ వాళ్ళు మాత్రమే చేసుకుంటారు అని ఇలా చెప్పేవారు అన్నమాట. మాకు అర్థమయ్యేది కదా, సంక్రాంతి అంటే మనది, కనుమ ముక్కనుమ అంటే మనది కాదు, వేరే వాళ్ళది అని అనుకునేవాళ్ళం. కానీ దీని గురించి అసలు విషయం ఏంటో ఇక్కడ చూద్దాం మనం. కనుమ, ముక్కనుమ విశేషం. తెలుగువారి సాంప్రదాయ పండగలకు ఒక అర్థం, పరమార్థం ఉంది. కనుమ విశేషం ఏంటంటే మకర సంక్రాంతి తర్వాత రోజు వస్తుంది, అంటే ఈరోజే మనకి కనుమ పండగ. ఈ కనుమ పండుగ రోజున పశు పూజ, గోమాతకు గౌరవం. కనుమ రోజు ప్రధానంగా పశువులకు అంకితం. ఎద్దులు, ఆవులను స్నానం చేయించి కొమ్ములకు రంగులు వేసి పూలు, గంటలు కట్టి పూజ చేస్తారు. రైతు జీవితంలో పశువుల పాత్రకు కృతజ్ఞత. ఇది చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం అండి. మా తాతగారికి పొలాలు ఉండేవి, అలాగే పాడి పంట, ఎద్దులు, దున్నపోతులు, గేదెలు ఇలా రకరకాలుగా ఉండేవి. వాటితో బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడంటే ఇంకా లేదని ఓన్లీ సినిమాల్లో చూడటమే. నెక్స్ట్ వ్యవసాయ పండుగ. పంట సాగులో ఎద్దులు, గేదెలు, పనిముట్లు అన్నింటినీ పూజించడం ద్వారా వ్యవసాయ దేవతలకు నమస్కారం చేస్తున్నట్లుగా భావిస్తారు. కనుమ భోజనాలు. కనుమ రోజు ప్రత్యేక వంటకాలు. కనుమ రోజు బొబ్బట్లు, మాంసాహారము. కొన్ని ప్రాంతాలు పొంగలి, గారెలు ఇది కుటుంబ సమేతంగా చేసుకుంటారు, చాలా ఆనందంగా ఉంటారు. ఏమండి ఈరోజు బొబ్బట్లు మరి చేసుకున్నారా? మరి చేసుకుంటే నా పేరు చెప్పుకొని కూడా శుభ్రంగా తినండి. అలాగే చాలామంది మాంసాహారం ఈరోజు శుక్రవారం కొంతమంది తింటారు, కొంతమంది తినరు. మాంసం చేసుకుని, అలాగే పొంగలు, గారెలు. ఈ మాంసంతో గారెలు తింటే కాంబినేషన్ చాలా బాగుంటుందట మా మిత్రుడు చెప్తూ ఉండేవారు. సో ఈ పండగ అనేది ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రామీణ సంబరాలు. ఎద్దుల పందాలు, ఆటలు, నాట్యాలు గ్రామీణ సంస్కృతికి పరాకాష్ట. ఇవన్నీ కూడా ఈ కనుమ రోజున మనం చూడొచ్చు. నెక్స్ట్ ముక్కనుమ విశేషం. ముక్కనుమ అంటే కనుమ తర్వాతి రోజు, అంటే రేపు వస్తుంది మాట. ఇది మనకి ప్రకృతి పూజ. ముక్కనుమ అంటే భూమి, నీరు, అడవి, ప్రకృతి దేవతలకు కృతజ్ఞతగా చెట్లకు, పొలాలకు వెళ్ళి పూజలు చేయడం ఆనవాయితీ. మేము కూడా చిన్నప్పుడు, అంటే ఒక 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అనుకోండి, మా తాతగారి వాళ్ళతో వెళ్ళి ఇవన్నీ చేసేవాళ్ళం. పక్షులు, జంతువులు సంరక్షణ. పక్షులకు అన్నం పెట్టడం, జంతువులను బాధించకపోవడం, అన్ని జీవులు దేవుని సృష్టి అని భావన కలిగించడం అన్నమాట. దేవుడు అంటుంటాడు కదా, మనకి చాలా పురాణాలు మనం చదువుకున్నాము, ప్రతి జీవిలోనూ కూడా భగవంతుడు అనేది ఉంటాడు. మనం ఆ దృష్టితోనే వాటిని చూడాలి. సంబరాలకు ముగింపు. ముక్కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి, మళ్ళీ పని మొదలు. జీవితం అంటే ఆనందం మరియు కర్తవ్యానికి సమతుల్యం చేయడం అనేది చాలా అద్భుతమైన విశేషాలు. జాగ్రత్తగా, ఓపికగా ఈ చివరి నుంచి ఆ చివరికి విని, ఈ కాలం యువతకి, పిల్లలకి ఇది అందించి వినిపించినట్లయితే, లేదా విన్న తర్వాత వాళ్ళకి చెప్పినట్లయితే మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు అన్నిటినీ కూడా ఇంకా మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఇంతటి చక్కటి ఆడియోని మొదటి నుండి చివరి వరకు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కనుమ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్గా ముక్కనుమ శుభాకాంక్షలు. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.